బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో విభేదాలతోటి కొంతకాలంగా పుట్టింట్లో ఉంటుంది ఐశ్వర్య. మృతుల్లో 2 ఏళ్ల పాప, 10 నెలల బాబు ఉన్నారు. బీబీనగర్ మండలం గొల్లగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో విభేదాలతోటి కొంతకాలంగా పుట్టింట్లో ఉంటుంది ఐశ్వర్య. మృతుల్లో 2 ఏళ్ల పాప, 10 నెలల బాబు ఉన్నారు. బీబీనగరం మండలం గొల్లగూడలో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్లో అందిస్తారు. పుల్లారావు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరు చిన్నారులను 2 సంవత్సరాల పాప, అదేవిధంగా 10 నెలల పాపను ఇద్దరిని కూడా చంపేసేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే ఆ గ్రామంలో విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. గొల్లగూడ సంబంధించినటువంటి ఐశ్వర్య, అదేవిధంగా మహేష్ 3 సంవత్సరాల క్రితం వివాహం చేసుకోవడం జరిగింది. వారి యొక్క సంసారం అనేది చాలా సఖ్యంగా ఉన్న దశలో ఈ విధమైన ఘటన చోటు చేసుకోవడంతో మాత్రము గ్రామస్తులు ఒక్కసారిగా దుఃఖానికి గురైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మహేష్ రైల్వేలో ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. అయితే నిన్న రాత్రి సమయంలో మహేష్ కు అదేవిధంగా ఐశ్వర్యకు మధ్య సగవు జరిగినట్టుగా కూడా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు చెప్పిన పరిస్థితి అనుకుంది. సో రాత్రి సగవు అయిపోయిన తర్వాత మహేష్ తన ఉద్యోగం కోసం అని చెప్పి బయలుదేరాడు. భర్త వెళ్ళిన తర్వాత ఐశ్వర్య తన ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసేసి తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు మార్నింగ్ అంటే వచ్చి చూసిన తర్వాత ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా వికటంగా ఉండే వరకు పోలీసులకు సమాచారంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ విధంగా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల స్థానికులందరినీ కూడా విచారించిన తర్వాత కూడా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలో రాత్రి జరిగిన గొడవ విషయంలో ఈ విధంగా ఐశ్వర్య బలంగా మనకు పాల్పడము, అదేవిధంగా తన యొక్క ఇద్దరు పిల్లలు చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా పరిస్థితి. ఇదే విషయం సంబంధించి పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగించిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని కూడా చెప్పే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.